రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, మారని మార్పు చెందని మా దేవా, నిన్న నేడు నిరంతరము యుగయుగములు ఒక్కటే రీతిగా ఉన్న మా గొప్ప దేవా, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన పూజింపదగిన శక్తిగల నామమునకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, సర్వాధికారములు కలిగిన దేవుడవు తండ్రి, సర్వ సృష్టికి కారణభూతుడైన దేవుడవు ప్రవ్వా, సమస్తమును ఒక్క నోటి మాట చేత నిర్వహించే దేవుడవు, సమస్త దేవతల కంటే పైగా మహాత్యం కలిగిన దేవుడవు, నశించిపోతున్న సర్వ మానవాళిని రక్షించడానికి ఈ లోకానికి దిగివచ్చిన ఏకైక దేవుడవు, మానవుల పాపభారాన్ని ఆ కల్వరశిలులో కొట్టివేసిన దేవుడవు. అయ్యా, మా పాపాల నిమిత్తం, మా దోషముల నిమిత్తం, మా అతిక్రమముల నిమిత్తం మాకు రావాల్సిన శిక్షను మీరనుభవించినారు దేవా. మాకు బదులుగా మీకున్న రక్తాన్నంతా దారదారలుగా కార్చినారు, మమ్మును పరిశుద్ధపరిచినారు, మిమ్మును సేవించే బిడ్డలుగా మార్చుకున్నారు దేవా. మీరు మా పట్ల చేసిన శిలువ త్యాగాన్ని బట్టి, రక్షణ కార్యాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, గడిచిన దినములో నమ్మదగిన దేవుడుగా మా పక్షమున ఉండి మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా ఆటంకాల నుండి, అపాయాల నుండి మమ్మను తప్పించినారు దేవా. ప్రమాదాల నుండి కాపాడినారు తండ్రి. శ్రమల నుండి, శోధనల నుండి, సమస్యలు, కీడుల నుండి, అపజయాలు, అనారోగ్యాల నుండి, కష్టాలు, నష్టాల నుండి మమ్మను రక్షించినారు. అయ్యా, మమ్మను సజీవులనుగా కాచి కాపాడి ఈ యొక్క రాత్రికాల సమయంలో, ఈ సమయాన మీకు మొరపెట్టే కృపనిచ్చారు తండ్రి. నిత్యము మమ్మను క్షేమంగా నడిపించినారు దేవా. ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో మీరు మాకు తోడయ్యున్నారు. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించారు. అయ్యా, మేము చేసిన ప్రయాణాలలో మాకు గొప్ప క్షేమాన్నిచ్చారు తండ్రి. అయ్యా, ఈ దినమంతా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి మరొకసారి మిమ్మల్ని స్తుతించడానికి, మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన మీకు మొరపెడుతున్న బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా. వారి ప్రార్థన రిక్వెస్ట్లు మీ సన్నిధికి చేర్చుకోండి దేవా. మీరే గొప్ప సహాయాన్ని బిడ్డలకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మమ్మను విడువని ఎడబాయని దేవుడో తండ్రి, మా పట్ల గొప్ప ఉద్దేశం కలిగిన దేవుడో తండ్రి. అయ్యా, ఈ సమయాన ఎంతో మంది ప్రియులు గడిచిన దినములలో ఏ మేలులు పొందుకోలేదని, వారి కుటుంబంలో ఎలాంటి ఆశీర్వాదము లేదని, వారి పిల్లల భవిష్యత్తు బాగోలేదని, కుటుంబంలో అన్ని అసమాధానకర పరిస్థితులే ఎదురవుతున్నాయని, వారి ప్రయత్నాలు సఫలం కావడం లేదని, వారు చేసే పనిలో నష్టాలొస్తున్నాయని, అనేకులకు అప్పిచ్చి మోసపోయామని, ఉద్యోగంలో ఎన్నో శోధనలు, వ్యతిరేకతలు ఎదురవుతున్నాయని, పరిస్థితులలో మార్పు రావడం లేదని, బిడ్డల వివాహాలు జరగడం లేదని, వారి జీవితాలు విఫలం అయినాయని, కృంగుదలలు, నిరుత్సాహాలు, భయంకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయని దేవా, ఇలా రకరకాలుగా బిడ్డలు ఎన్నో బాధలను ఎదుర్కొంటున్నారు దేవా. దయచేసి ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు స్వంత వారిని కోల్పోయి కన్నీటితో, దుఃఖంతో ఉన్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారిని మీరు ఓదార్చండి దేవా. ఆదరించండి ప్రవ్వా. నాయన, కుటుంబ సభ్యులు లేని లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ రాత్రికాల సమయంలో ఉద్యోగాలు కోల్పోయినామని బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ చిత్తమైతే త్వరగా చక్కటి శ్రేష్టమైన ఉద్యోగం మరలా వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఆరోగ్యాన్ని కోల్పోయామని బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈనాడు రకరకాల అనారోగ్య సమస్యలను బట్టి బిడ్డలు ఎంతో కన్నీరు కారుస్తున్నారు దేవా. లేవలేని స్థితిలో ఉంటున్నారు దేవా. అయ్యా, జబ్బులు నయం కాక, రోగాలు
తగ్గిపోక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా కన్నీరు కారుస్తుండగా అట్టి వారి పక్షమున మీరే స్వస్థత కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా రకరకాల బాధలను బట్టి సమస్యలను బట్టి కన్నీరు కారుస్తున్న వారి ఎడల మీరే కృప చూపించండి దేవా, ఆదరించండి దేవా, ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల దుఃఖ దినములను మీరు సమాప్తం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా హాని కలిగించే పరిస్థితుల నుండి బిడ్డలందరినీ విడిపించండి దేవా. బిడ్డల కుటుంబాలలో గొప్ప కార్యాలు చెయ్యండి దేవా. అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించండి తండ్రి. మేలులతో వారిని తృప్తిపరచండి. బిడ్డల హృదయంలో ప్రతి కోరికను ఆశను మీరు సంపూర్ణంగా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, తల్లి మరచినా తండ్రి విడచినా తోబుట్టువులు పట్టించుకోకపోయినా బంధువులు వెలివేసినా స్వంతవారు కాదన్నా మీరు మాత్రం మమ్మును ఎన్నడూ విడువని ఎడబాయని దేవుడవు తండ్రి. ఎప్పటికీ మమ్మును మర్చిపోని తండ్రివి దేవా. అయ్యా, మా పట్ల మీరు చూపుతున్న గొప్ప ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అని సెలవిచ్చిన దేవుడవు. అయ్యా, ఎల్లప్పుడూ మీ కృపచేత మమ్మును భద్రపరుస్తున్న మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు దేవా. అయ్యా, మా పాపాల కొరకు ఆ కలవరశిలలో మరణించి రక్తం కార్చి తిరిగి లేచిన దేవుడవుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు. మా పట్ల మీరు చేసిన గొప్ప శిలువ త్యాగాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఈనాడు ప్రవ్వా, మమ్మును ప్రేమించిన వారు ఎంతో మంది ఉన్నారు కని మీలాగా ప్రాణం పెట్టి రక్తం కార్చి తిరిగి లేచిన వారు ఏ ఒక్కరూ లేరు ప్రవ్వా. అయ్యా, మీ గొప్ప ప్రేమను బట్టి మీ ఉన్నతమైన కృపను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఇంకా ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే పాప బంధకాలలో ఉంటున్నారో, మరణ భయాల మధ్య జీవిస్తున్నారో, వేదన శోధనలు బట్టి కృంగిపోతున్నారో, లోకాశలను బట్టి బిడ్డలు బయటకు రాలేని వారిగా ఉంటున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ప్రతి పరిస్థితి నుండి బిడ్డల్ని లేవనెత్తండి దేవా. చావు గోతి నుండి విడిపించండి, పాప బంధకముల నుండి దూరపరచండి, మరణ భయాల నుండి తప్పించండి దేవా. వేదన కాలముల నుండి కాపాడండి దేవా. లోకాశల నుండి ప్రతి బిడ్డను దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, క్షామకాలము నుండి బిడ్డల్ని తప్పించండి దేవా. కరువుల నుండి మీరే బిడ్డల్ని తృప్తిపరచండి. అయ్యా, మృతమైన మా ఆత్మలను జీవింపచేసే దేవుడో మీరు తండ్రి. బానిసత్వపు బ్రతుకుల నుండి బిడ్డలందరినీ సంపూర్ణంగా విడిపించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు దేనికి బానిసలుగా జీవిస్తున్నారో దయచేసి ప్రతి ఒక్కటిని కూడా బిడ్డల నుండి తీసివేయండి దేవా. అయ్యా, మీరే వారిని రక్షించండి తండ్రి. కృప చూపించండి దేవా. వారి పట్ల మీ గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే వారి సమస్యలను బట్టి వారి కష్టాలను బట్టి విరక్తి చెంది ఈ లోకాన్ని విడిచిపెడితే బాగుండు, ఈ కష్టాల నుండి పారిపోతే బాగుండు అని ఆత్మహత్య అనే నిర్ణయాలు తీసుకుంటున్నారో దయచేసి అలాంటి వారి మనసులను మీరు మార్చండి దేవా. ఈనాడు ప్రతికూల పరిస్థితులను బట్టి, సమస్యలు శోధనలను బట్టి ఈ బ్రతుకు నాకొద్దనుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు కనికరించండి దేవా. అయ్యా, మీరే బిడ్డల మనసును మార్చండి దేవా. కష్టం వచ్చిందని, శ్రమలు ఎదురైనాయని ఆత్మహత్యలు చేసుకోకుండా, ఎక్కడికో పారిపోకుండా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, సమస్యలను జయించే కృపనివ్వండి దేవా. ఈ లోకంలో ఎవ్వరి ప్రేమ శాశ్వతం కాదు ప్రవ్వా. మీరు చూపే ప్రేమ మాత్రమే శాశ్వతం తండ్రి. మీరు మారని ప్రేమతో ప్రేమించే దేవుడవు తండ్రి. అయ్యా, నీ బిడ్డలను కాపాడండి దేవా. నీ బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యాన్ని చెయ్యండి దేవా. అయ్యా, కృప చూపించండి. ఈ రాత్రికాల సమయంలో బిడ్డల హృదయంలో ఉండే చింతలను, భారాలను మీరు దూరపరచండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు పైకి బాగానే ఉంటున్నారు కానీ లోపల ఎంతో కృంగిపోతున్నారు, దుఃఖిస్తున్నారు, నెమ్మది లేని వారిగా, సంతోషం లేని వారిగా ఉంటున్నారు. పైకి నవ్వినప్పటికీ లోపల సతమతమవుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నెమ్మది లేని వారికి నెమ్మదిని అనుగ్రహించండి దేవా. అయ్యా, సంతోషం లేని బిడ్డలను గొప్ప సంతోషంతో నింపండి దేవా. నాయన, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు నా చిన్ననాటి నుండి అన్నీ బాధలే, నాకు అన్నీ శ్రమలే, అన్నీ వ్యతిరేకతలే,
పెరిగి పెద్దయినంకైనా ఈ బాధల నుండి నాకు విడుదల రాదా? నాకు మంచి రోజులు రావా? ఇకనైనా నా సమస్యలు తీరవా? నా శ్రమల నుండి నాకు విడుదల రాదా అని బిడ్డలు బాధపడుచుండగా అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు ఎంతో మంది ఆర్థిక సమస్యలతోటి బాధపడుచున్నారు దేవా. అప్పుల భారాల మధ్య నలిగిపోతున్నారు దేవా. అట్టి వారిని మీరు కనికరించండి దేవా. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఈ అప్పులను నేను భరించలేకపోతున్నాను, ఈ అప్పులను తీర్చే శక్తి నాకు లేదు అని బాధపడుచుండగా అలాంటి వారి ఎడల మీరే గొప్ప కార్యాన్ని జరిగించండి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ప్రవ్వా ఆదాయానికి మించిన ఖర్చులవుతున్నాయని, చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలడం లేదని బాధపడుచుండగా అట్టి వారి పక్షమున కూడా మీరు న్యాయం చెయ్యండి దేవా. వారి చేతి కష్టాన్ని ఆశీర్వదించండి దేవా. అయ్యా, బిడ్డలకు మంచి విజయాన్ని, గొప్ప సక్సెస్ను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. బిడ్డలు ఏ వాహనంలో ప్రయాణిస్తున్నప్పటికీ మీరే వారిని కాపాడండి. ఆ వాహనాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. దయ చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మేము ప్రార్థనను నిర్లక్ష్యం చెయ్యకుండా, సోమరులంగా బలహీనులంగా ఉండకుండా, బుద్ధిహీనులంగా ప్రవర్తించకుండా అత్యాశక్తితో మీకు మొరపెట్టి మీ యొద్ద నుండి గొప్ప అద్భుతాలను పొందుకొనుటకు మాకు సహాయం చేయండి దేవా. అయ్యా, ఆత్మీయ ఎదుగుదలను మాకు ఇవ్వండి దేవా. ఆత్మీయంగా మమ్మను బలపరచండి దేవా. శారీరక కార్యాలను తీసివేయండి దేవా. మీ కార్యాలయందు ఆసక్తి కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా. ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ఆత్మీయంగా బలహీన స్థితిలో ఉంటున్నారో, శరీరానుసారంగా జీవిస్తున్నారో అట్టి వారిని మీరు బలపరచండి దేవా. అయ్యా, కృప చూపించండి. ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు వారికి ఎదురవుతున్న నిందలను బట్టి, అవమానాలను బట్టి బిడ్డలు ఎంతో బాధపడుచుండగా, ఈ రాత్రికాల సమయంలో కన్నీరు కారుస్తుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కన్నీటిని మీరు తుడవండి దేవా. ఎక్కడైతే నిందించబడ్డారో, ఎవరి ద్వారా అవమానాల పాలైనారో అక్కడే నీ బిడ్డలకు ఘనతను, గౌరవాన్ని, మంచి పేరును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి. అలాగే ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల ప్రిపరేషన్లో తోడయ్యుండండి. చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా ఎంత ప్రయత్నించినా, ఎక్కడ వెతికినా, ఎవరిని అడిగినా, ఎన్ని పరీక్షలు రాసినా, ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఒక్క ఉద్యోగం కూడా రావడం లేదని బిడ్డలు బాధపడుచుండగా అట్టి బిడ్డల బాధను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి పట్ల మీరే గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా. బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్న బిడ్డలందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి. చక్కటి ఉత్తీర్ణతను వారికి అనుగ్రహించండి. మంచి స్కోరింగ్ సాధించేలాగా సహాయం చేయండి. ఏ ఒక్క సబ్జెక్టు ఫెయిల్ కాకుండా బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక. గాడ్ బ్లెస్ యూ.